అప్రజాస్వామికమైనటువంటి కార్యకలాపం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగులే కూని చేస్తాం. కూని చేసేటువంటి ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అనేక ప్రలోభాలకు గురి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తాం. దీనికి సంబంధించి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరామని చెప్పినట్టు శాసనసభ్యులకు సంబంధించి యాంటీ డిఫెక్షన్ బిల్లుకు సంబంధించి వీళ్ళంతా కూడా డిస్క్వాలిఫికేషన్కి చేయటానికి అర్హులవుతారు. ఇటువంటి శాసనసభ్యులందరినీ కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్లు ప్రకారం, డిస్క్వాలిఫికేషన్ బిల్లు ప్రకారం, యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ శాసనసభ సభాపతి గారిని కలిసి ఈరోజు వారింట్లో 4 శాసనసభ్యులకు సంబంధించి ఈ సమాచారాన్ని వారికి అందించడం జరిగింది. అఫిడవిట్లతో సహా ఆ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం ఆ ఫార్మెట్ ఎలా ఉందో ఆ ఫార్మెట్ ప్రకారం వారికి ఇప్పుడే సబ్మిట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో వారు లేకపోతే వారి నివాసమైనటువంటి బాన్స్వాడలో వారికి ఉన్నారు. హైదరాబాద్లో అందుబాటులో లేరు కాబట్టి ఇక్కడికే నేరుగా వచ్చి వారి స్వగృహంలో వారిని కలిసి బాన్స్వాడలో గతంలోనే మేము 6 సంబంధించి ఏప్రిల్ 14th రోజు హైదరాబాద్ శాసనసభ కార్యాలయంలో అందించాం. ఇప్పుడు 4 చిరుమర్తి లింగయ్య గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు, సురేందర్ గారు, హరిప్రియ నాయక్ గారికి సంబంధించిన 4 డిఫెక్షన్ సంబంధించినటువంటి పిటిషన్స్ని వారికి అందించడం జరిగింది. అలాగే కొద్దిమంది టీఆర్ఎస్ పార్టీలో మేము చేరామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచిన శాసనసభ్యులు, అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని మెర్జర్ దిశగా మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఒక కుట్రపూరితంగా కొన్ని ప్రకటనలు కూడా చేస్తాం. అవగాహన లేనటువంటి శాసనసభ్యులు, అవగాహన లేనటువంటి కొద్దిమంది టీఆర్ఎస్ నాయకత్వం ఈ కుట్రపూరితమైనటువంటి మెర్జర్ వాదాన్ని బయటకు తీసుకుని వచ్చి కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో మెర్జ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి మేము సమగ్రమైనటువంటి సమాచారం హైకోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పులతో సంబంధించి సమాచారంతో సహా ఈరోజు అటువంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ రాజ్యాంగ ప్రకారం ఇది విరుద్ధం. ఇటువంటి ప్రక్రియ ఎవరు ఆలోచన చేసినా, ఎవరు అటువంటి ప్రయత్నానికి కోరుకున్నా ఇది ఒక పెద్ద క్రిమినల్ యాక్టివిటీగా, క్రైమ్గా పరిగణించబడుతుంది. ఇది సహేతుకమైనది కాదని చెప్పి స్పష్టంగా దానికి సంబంధించిన లేఖలు కూడా 2 లేఖలు గౌరవ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి వారి గృహంలో బాన్స్వాడలో ఇప్పుడు అందించడం జరిగింది. ఆ అందించినటువంటి సమాచారాన్ని మీతో వారి గృహంలో పంచుకుంటారు. మిత్రులు పట్టి విక్రమార్ గారు అఫీషియల్గా స్పీకర్ గారి రెసిడెన్స్లో స్పీకర్ గారిని కలిసి 4 శాసనసభ్యులను డిఫెక్షన్ లా ప్రకారంగా వాళ్ళను డిస్క్వాలిఫై చేయని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో కూడా అడిగినాము, కానీ స్పీకర్ గారు ఫోటో ఇవ్వకుండా కనీసం మీరు ప్రెస్కు చెప్పండి అని అన్నారు. మా ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే స్పీకర్ గారిని కూడా మీరు కలిసి ఆయన రియాక్షన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్యంను కాపాడే బాధ్యత కేవలం మాకే, నాయకులకే, కాంగ్రెసే కాకుండా మీరు మీడియా సోదరులు మీ మీద కూడా ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక పార్టీతోనే గెలిచిన వాళ్ళు అంగడి బజార్లో అమ్ముడు పోయినట్టు
అమ్ముకుంటా పోయి ఇవాళ ఒక ఎమ్మెల్యే గండ్రా వెంకట్రామరెడ్డికి ఆమె భార్యకు తక్షణమే జిల్లా పరిషత్ చైర్మన్ 25 to 30 crores ఒక ల్యాండ్ ఇష్యూ క్లియర్. మన మీరు చూస్తున్నారు ఖమ్మంలో సండ్రా వెంకట్రామ్కు ల్యాండ్ క్లియర్. అంటే ఏంది ఇది జాగీర్ అయిపోయింది, ముఖ్యమంత్రి గారికి జాగీర్ అయిపోయింది. సొంతంగా ఆయన నిర్ణయాలు భాషాకి పాస్ ఫర్మాన్ తీసేసా ఫర్మాన్లు ఇచ్చేస్తున్నారు. ఫర్మాన్లు ఇచ్చేస్తున్నారు. నీకేం కావాలో చెప్పు, ఇగో నాకు ఇది కేసు, ఇంత డబ్బులు, నాకు ఈ పదవి, నాకు ఇది ఫర్మాన్లు అయిపోతుంది. ప్రజాస్వామ్యానికి కోరి జరుగుతుంది. దయచేసి మీరు కూడా స్పీకర్ గారికి అన్నాము, మీరు చాలా అనుభవమైన వ్యక్తి ఉన్నారు, మీరు చాలా సీనియర్గా ఉన్నారు, దయచేసి ఈ ఇన్స్టిట్యూషన్ని కాపాడండి. ఇలా మీరు ఉంటారు ఉండరు, మేము ఉంటాము ఉండము, కానీ కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్ ఒక గౌరవాన్ని కాపాడి 10th షెడ్యూల్లో ఇది కాంగ్రెస్ జాతీయ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ఈజ్ అ యూనిట్ మర్చి అయ్యే అధికారం యూనిట్కి ఎక్కడ లేదు. నేషనల్ పార్టీ నిర్ణయాలు తీసుకోవాలి. మా చట్టంలో కానీ, మా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ కానీ, లేకుంటే 10th షెడ్యూల్లో కానీ ఏమంటుంది చట్టం, ఏది నేషనల్ పార్టీ ఉంటే నేషనల్ నిర్ణయాలు కావాలి. స్టేట్ హక్కు అధికారం లేదు. స్టేట్ కాంగ్రెస్ పార్టీ అందులోకి ఇళ్ళ జంప్ చేసే అధికారం మాకు లేదు. నేషనల్ పార్టీ చేయాలి. గతంలో మేము ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడు నేషనల్ లెవెల్లో తీర్మానాలు అయినాయి. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి అక్కడ చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు అదే అఫీషియల్గా మర్జర్ అవుతారు. కానీ ఇక్కడ అన్ఎథికల్గా మన ఎమ్మెల్సీలకు 6 ఎమ్మెల్సీలు ఉంటే 4 చేసినామని చేసి నన్ను దించేసినారు, తీసుకున్నారు. ఆ హైకోర్టు నడుస్తుంది, వాళ్ళకి నోటీసులు కూడా వచ్చినాయి. ఇది కూడా బహుశా అలాగే చేయాలని, విలీనం చేయాలని అనుకుంటే మాత్రం ఆ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ లేదని స్పీకర్ గారికి మేము రిక్వెస్ట్ చేసినాం. యూఆర్ సీనియర్ మెన్, ఒక నైతిక విలువలు గల వ్యక్తి ఉన్నారు, కాన్స్టిట్యూషన్ని కాపాడండి, డెమోక్రసీని కాపాడండి, సేవ్ డెమోక్రసీ అని రిక్వెస్ట్ చేసుకుంటా మా సిఎల్పి లీడర్ ప్లస్ మా అనిల్ గారు మేము ముగ్గురం కలిసి మిగిలిన గతంలో 6 ఇచ్చినాం, ఇంకా 4 ఎమ్మెల్యేలు కూడా ఇవ్వడం జరిగింది.